హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ ఏంటి అంటే ఆల్ ఆఫ్ సడన్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాం. అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన్నారు. సో షాపింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా ఎలాగో వెడ్డింగ్ సీజన్ అండ్ ఆల్సో మనకి గోల్డ్ అనేది ఎంత హై కాస్ట్కి వెళ్ళిపోయినది అని అందరికీ తెలుసు. నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని గోల్డ్ షాప్స్కి నేను తిరిగానండి. అంటే ఒక షాప్కి వెళ్ళగానే ఇంకొక షాప్కి వెళ్ళాలి అలా అనిపిస్తుంది కదా. సో నేను ఫస్ట్ అయితే తనిష్కి వెళ్ళినాను. ఫస్ట్ టైం అనమాట నేను తనిష్కి వెళ్ళడం. ఎలా ఉంది అక్కడ కలెక్షన్ ఏంటి అని చూస్తున్నాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అయితే చూశాను. ఒక ఇయర్ రింగ్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అది పోను వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే ట్రై చేస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఫస్ట్ అయితే డైలీ యూస్కి చూశాను. అరౌండ్ 6 గ్రామ్స్ 7 గ్రామ్స్ అలా ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. జుమ్కాస్ కూడా ట్రై చేశాను. నా దగ్గర ఇంకొక జుమ్కాస్ ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఇంకా అంతకంటే పెద్దవి ఏమైనా సెట్ అవుతాయా నా ఫేస్కి అని చూశాను. బట్ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. సో అందుకనే ఇంకా నేను అవి అయితే తీసుకోలేదు. ఇంకొక ఇయర్ రింగ్స్ అని చెప్తున్నాను కదా, ఇవి అరౌండ్ 11 గ్రామ్స్ ఉన్నాయి. అంటే బెటరే అనిపించింది. బట్ ఎస్టిమేషన్ వేయించాక నాకు మేకింగ్ ఛార్జెస్ చాలా హెవీగా అనిపించింది. అంటే టూ కాస్ట్ ఉన్నింది మేకింగ్ ఛార్జెస్. అండ్ ఆల్సో రిటర్న్ వాల్యూ అనేది నాకు తగ్గిపోతుందేమో అనిపించింది ఎంత గోల్డ్ రేట్ నెక్స్ట్ పెరిగినా కూడా. సో అందుకే ఇంకా నాకు అంత నచ్చినా తీసుకోలేదు. అది అరౌండ్ కాస్ట్ వచ్చేసి 82,000 టు 90 మధ్యలో ఉన్నిందండి. నాకు అంత ఐడియా లేదు కానీ 90,000 అయితే అది అంతవరకు వెళ్ళింది కాస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లాంగ్ చైన్స్ అయితే చూస్తున్నాను. కొన్ని మోడల్స్ అయితే మంచిగానే అనిపించాయి. ట్రై కూడా చేశాను. ఈ మోడల్ నేను ఆల్రెడీ ఒకసారి లలితాలో చూసినాను. ఈవెన్ మా అక్క కూడా అది తీసుకుంది రూబీస్ది. బట్ ఇది కొంచెం అది కంప్లీట్ రూబీస్ లాగా ఉంటుంది. మా అక్క తీసుకెళ్ళింది అంటే రూబీస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో గోల్డ్ రూబీస్ రెండు మిక్స్డ్గా వచ్చింది. దీని వెయిట్ 55 గ్రామ్స్ అయితే ఉందండి. చూడ్డానికి అంత ఎక్కువ అనిపించలేదు. బట్ వెయిట్ చాలానే ఉంది ఇది. అండ్ వేసుకున్నాక మేబీ ఆర్ మే నాట్ బీ అనిపించింది. అంటే దీనికి ఇయర్ రింగ్స్ అవన్నీ సెట్గానే ఉంది. బట్ నాకు ఎందుకో 50-50గా అనిపించింది. తీసుకోవాలా వద్దా అనే థాట్లోనే ఉన్నాను. అండ్ ఎప్పుడైనా ఒకసారి చూసేస్తేనే గోల్డ్ తీసుకోలేము కదా, అన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకా మోడల్స్ మనం పెట్టిన వెయిట్కి డిఫరెంట్ అండ్ బెస్ట్ మోడల్స్ వస్తే వేరే షాప్స్లో ఇంకా మనం చాలా హర్ట్ అయిపోతాం. సో అందుకే అన్ని చోట్ల తిరిగి బెస్ట్వే తీసుకోవాలి అనుకున్నాను. సో మ్యాక్సిమం వెళ్ళిన చోట అంతా కూడా నేను ట్రై చేశాను. నాకు ఏవైతే మంచిగా అనిపించాయో అవే తీసుకున్నాను. అవి ఏవి తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఇది ఒక సెట్. ఇది సింపుల్గా అండ్ చాలా బాగుంది అనిపించింది. అంటే మనకు ఫంక్షన్లో మంచిగా కనిపిస్తాం, ఎలివేట్ అవుతాం అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం అంత గ్రాండ్ లుక్ కూడా ఇవ్వదేమో అనిపించింది. సో అందుకనే అది పక్కనైతే పెట్టేశాను. అండ్ ఇది ఒకసారి మళ్ళీ వేసుకొని ట్రై చేశాను. ఈవెన్ ఏమైనా ఇంకా బాగా కనిపిస్తుందేమో అని చెప్పి. బట్ అయినా కూడా కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాను. ఇంకా ఇక్కడైతే కొన్ని మోడల్స్ అవన్నీ కూడా క్లిప్స్ తీసుకొని పెట్టుకున్నాను. సో దట్ కంపేర్ చేసుకున్నాక మంచిగా ఏది అనేది డిసైడ్ అయితే తీసేసుకోవచ్చు కదా ఒకేసారి అని చెప్పి. ఇది ఇంకొక సెట్. బట్ దీని ఇయర్ రింగ్స్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి. బట్ ఇది కూడా ట్రై చేశాను. ఇది మ్యాంగోస్ హారం అంటారు కదా, మామిడి పిందెలు వచ్చి కింద డాలర్ వచ్చేసి లక్ష్మీదేవిదండి. చాలా బాగుంది డాలర్. బట్ ఇక్కడ ఏదైతే చైన్ అది ఉందో అది కొంచెం చిన్నగా అయిపోయిందేమో. ఆ డాలర్ చాలా ఎక్కువ హెవీగా కనిపిస్తుందేమో అనిపించింది. బట్ అయినా కూడా అదొక డిఫరెంట్ లుక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను డైమండ్స్ కూడా చూశాను. ఎందుకంటే డైమండ్ ఏదైనా తీసుకోవాలని కూడా నా ప్లాన్లో ఉండింది. బట్ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. బికాజ్ ఇప్పుడు డైమండ్స్ ఏమైపోయిందంటే డైమండ్స్లోనే మనకు చాలా రెప్లికాస్ కూడా వచ్చేస్తున్నాయి కదా. సో అవి ఇవి రెండు ఒకటే డిజైన్స్ అవ్వడం వల్ల నాకే కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఏది ఏది అని చెప్పి ఎవరైనా వేసుకున్నప్పుడు. సో అలా నేను వేసుకున్నప్పుడు ఎవరు అనుకోకూడదు కదా ఇది ఏం వేసుకుంది అని చెప్పి. అందుకనే నేను అలాంటి మోడల్స్ కొంచెం పక్కన పెట్టేశాను. అండ్ ఈ చిన్న సింపుల్ డైమండ్ చైన్ అయితే చూశాను. బట్ అది నాకు ఎందుకో కనిపించట్లేదు. మేబీ డ్రెస్ వల్ల లేకపోతే ఏమో నాకు అర్థం కాలేదు కానీ అంత మంచిగా ఎలివేట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొకటి అయితే ట్రై చేశాను నక్లీస్. బట్ ఇది చాలా బాగుంది. అంటే సింపుల్గా అనిపించింది నక్లీస్ని అయితే. నేను మ్యాక్సిమం ఏమైనా లాంగ్ హారం తీసుకోవాలంటే గోల్డ్లోనే తీసుకుంటాను, డైమండ్లో తీసుకోను. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక రీజన్, రెప్లికాస్ ఎక్కువ అయిపోయాయని చెప్పి. అండ్ మోరోవర్ చాలా బడ్జెట్ అనిపిస్తుంది. అంత బడ్జెట్ పెట్టి మనము లాంగ్ హారం డైమండ్స్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి తీసుకోవాలి, డైమండ్స్లో ఉండాలి కంపల్సరీ అంటే ఒక నెక్లెస్ తీసుకొని సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న నెక్లెస్ అండి. 2.5 grams to 3 grams, 2
2.5 తులాస్ నుండి 3 తులాస్ మధ్యలో ఉండి, అంటే ఓవర్ 25 to 30 గ్రామ్స్ మధ్యలో ఉంది. చాలా బాగుంది సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలానే ట్రై చేశాను నేను, బట్ అవన్నీ నేను వీడియో తీయలేదు. బట్ ఏవైతే నాకు బెస్ట్గా ఓకే నేను ఏవైతే సైడ్ పెట్టానో అవి ఒక్కటి మాత్రమే మీకు అన్నీ చూపిస్తున్నాను. కుందన్ జ్యువెలరీ ఇది ముందు ఉన్నింది అనుకుంటాను ఆ ఫ్యాషన్, బట్ ఇప్పుడు ఎవరు ఇంత కుందన్స్తో జ్యువెలరీ వేయట్లేదు. ఏదో ఎప్పుడో ఒకసారి వేస్తారనుకుంటా, అది కూడా రెప్లికాస్లోనే. బట్ ఇలా నేను ట్రై చేశాను. ఇది యాక్చువల్లీ నయనతార యాడ్ పీస్ అంట. సో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అంటే ఎలా ఉంటుందని చూశాను, బట్ చాలా హెవీగా అనిపించింది, అందుకే సైడ్ చేసేసి నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ బ్యాంగిల్స్ తీసుకోవాలి కంపల్సరీ అనేది నేను ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ నా లాస్ట్ బ్లాగ్లో చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది, మా మమ్మీకి నేను సర్ప్రైజ్ ఇచ్చానని చెప్పి. సో తన కోసం బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను. 4 బ్యాంగిల్స్ అయితే తీసుకుందామని చూశానండి, బట్ అవి ఎందుకు కొంచెం ప్లెయిన్గా అండ్ అంటే అవి నాకు అంత అనిపించలేదు. బట్ వెయిట్ కూడా చాలా ఉన్నాయి. అలా ప్లెయిన్గా వచ్చిన 4 బ్యాంగిల్స్ అరౌండ్ 5 తులాస్ వరకు ఉన్నాయన్నమాట. 5 తులాస్ అలా ఉన్నాయి 4 బ్యాంగిల్స్. సో నేను వెళ్ళినప్పటికీ గోల్డ్ రేట్ వచ్చేసి 89,000 సంథింగ్ అరౌండ్ అలా ఉందండి. 22 క్యారెట్స్ కొంచెం కాస్ట్, అప్పటికి కాస్ట్ పెరిగిపోయింది. రీసెంట్గానే నేను వెళ్ళింది 1 వీక్ బ్యాక్. సో ఇంకా ఇవన్నీ చూశాక ఓకే నెక్స్ట్ వేరే షాప్కి వెళ్దామని చెప్పి నేనైతే నెక్స్ట్ ఇంకా జిఆర్టీకి వెళ్ళిపోయాను అనమాట. జిఆర్టీలో నేను ఏది షూట్ చేయలేదు, బట్ అది ఏం తీసుకున్నాను అక్కడ అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక జాయిలుకాస్కి వెళ్ళిపోయాను. మ్యాక్సిమం నేను షాపింగ్ జాయిలుకాస్లోనే చేస్తున్నాను. అండ్ నా జ్యువెలరీ కలెక్షన్ ఎప్పుడైనా నేను ఫ్యూచర్లో చూపించినా మ్యాక్సిమం అవన్నీ జాయిలుకాస్లోనే ఉంటాయి, మ్యాక్సిమం 50%. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడికి వెళ్ళాక ఏంటో అలా ఒక మ్యాజిక్ జరిగిపోతుంది, నాకు మంచిగా అనిపిస్తాయి ఐటమ్స్. సో ఇక్కడే పర్చేస్ చేశాను మా మదర్కి బ్యాంగిల్స్ అయితే. ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ కొత్తగా పెట్టిన జాయిలుకాస్ షోరూమ్కి అయితే వెళ్ళాను. ఇంకొక షోరూమ్, ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకు సప్తగిరి సర్కిల్లో ఉంటుంది, సెకండ్ బ్రాంచ్ జిఆర్టీ పక్కన ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళినాను. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. పెళ్లి కూతురు ఎవరైతే మంచిగా ఇప్పుడు కలెక్షన్ కావాలి ఎవరైతే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. సో దట్ మీకు ఇంకా మంచిగా అక్కడ కలెక్షన్ నచ్చచ్చు. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇది అరౌండ్ 25 తులాస్ ఉంది, 250 గ్రామ్స్ ఉంది అనమాట. నాకైతే ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది కదా అనిపించింది. బట్ ఆ డ్రెస్లోనే అటైర్ వేర్లో మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు. బట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లాంగ్ చైన్ ఇది చూశాను. ఇప్పుడు యూ షేప్ లాంగ్ చైన్స్ అనేవి చాలా వస్తున్నాయి కదండి. ఇంతకుముందు అంతా వీ ఉండింది, ఇప్పుడు యూ షేప్ ఎప్పటి నుంచో ఉండింటుందిలేండి. బట్ వీ కంటే కూడా యూ బాగుంటుందేమో అని నా ఫీలింగ్ చూడ్డానికి. అండ్ ఇది అసలు నాకు చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగుంది. దానికి నెక్లెస్ కూడా ఉండింది, బట్ నెక్లెస్ చాలా హెవీ అనిపించేసింది. వేసుకున్నాను మొత్తం సెట్ అంతా వేసుకొని చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ నెక్లెస్ కంటే కూడా నాకు లాంగ్ హారం చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వడ్డానం అంతా పెట్టుకొని చూశాను, బాగా సెట్ అయింది. అంటే అటైర్లో ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు నేను ఒకటే ఆలోచిస్తానండి, దీనికి రిటర్న్ వాల్యూ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో మ్యాక్సిమం నేను మేకింగ్ ఛార్జెస్ మనకి ఎలాగో రిటర్న్ ఎప్పుడు చెయ్యము, రిటర్న్ చేస్తామని ఎవరు కొనరు. బట్ నేనేంటంటే ఫ్యూచర్లో తెలియదు కదా ఎప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ లాగే ఇది గోల్డ్ అనేది నా దృష్టిలో. సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఎప్పుడైనా మనకు ఫ్యూచర్లో అత్యవసర సిచ్యువేషన్లో మనకు కావాలి, మనం ఇవ్వాలి అన్నప్పుడు మనకు రిటర్న్ వాల్యూ కూడా అలాగే ఉండాలి కదా. ఎక్కడైనా తగ్గిపోతుంది, మేకింగ్ ఛార్జెస్ మెయిన్లీ చూసుకోవాలి. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటే మనకు రిటర్న్ వాల్యూ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అప్పుడు వాళ్ళు ఇవ్వరు కాబట్టి. అది జిఎస్టీ రిటర్న్ వాల్యూ మేకింగ్ ఛార్జెస్ విఏ కానివ్వచ్చు, ఏదైనా ఇవ్వరు మనకు, ఓన్లీ గోల్డ్ కాస్ట్ ఒకటే ఇస్తారు. సో ఆల్రెడీ గోల్డ్ అనేది హైకి వెళ్ళిపోయింది. మ్యాక్సిమం మనకు ఇప్పుడు నాకు తెలిసి 1 lakh ఉందేమో ఈరోజు. బట్ ఇదంతా కూడా సెట్ అరౌండ్ 450 గ్రామ్స్లో ఆర్ 500 గ్రామ్స్లో అయిపోతుంది అనుకుంటా అండి. నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు, వాళ్ళు చెప్పారు నీట్గా, బట్ నాకు అంత గుర్తుకు రావట్లేదు. నాకు కామెంట్స్లో కూడా చెప్పండి ఇది బాగుందా లేదా సెట్ అని చెప్పి. నేను ఇంకా పర్చేస్ చేయలేదు, జస్ట్ ఇది పెట్టేసి వచ్చాను. బికాజ్ నాకు ఒకవేళ కావాలి అనుకుంటే తీసుకుందాము అని. ఎందుకంటే ఇంత పెట్టి తీసుకుంటున్నప్పుడు సడన్గా తీసేసుకొని వెంటనే మళ్ళీ అది నచ్చకపోతే ఇంటికి వచ్చి ఎవరన్నా అయ్యో బాగాలేదు కదా ఇది అంటే నాకు అస్సలు ఇంకా నేను తట్టుకోలేను దాన్ని, నేను తీసుకోలేను కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా డైమండ్ జ్యువెలరీ అయితే చూశాను. ఈ నెక్లెస్ అయితే చాలా బాగుంది కదా, మంచిగా అనిపించింది. ఇది కూడా చాలా కాస్టే ఉందిలేండి.
అప్పుడు అవన్నీ గుర్తున్నాయి కాస్ట్ ఇప్పుడు, బట్ ఎడిటింగ్ చేసేసి ఇప్పుడు వీడియో పోస్ట్ చేసే టైంకి నాకు కాస్ట్ అంతా కూడా మర్చిపోయాను. వీళ్ళ దగ్గర డైమండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కొత్త స్టోర్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజెట్స్ కలెక్షన్ అనమాట. సో నెక్లెస్ అండ్ లాంగ్ హారం అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. చూస్తున్నాను ఎంతవరకు వస్తుంది ఏంటి అని చెప్పి. చాలా బాగుంది. దాంట్లో సీజెట్స్కి వచ్చేసి మనకు కార్డు కూడా ఇస్తారు. సో దట్ మనకు దానికి వాల్యూ కూడా ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ట్రై చేశాను, చెప్పాను కదా సీజెట్స్ అనేది. ఇంతకుముందు చూపించింది అయితే డైమండ్స్ లేనిది ఆ వైట్ కలర్ది, బట్ ఇది దీని గురించి చెప్తున్నాను సీజెట్స్ అని చెప్పి. సో దీనికి రిటర్న్ వాల్యూ కూడా చాలానే ఉందండి. అండ్ బాగుంది కూడా. నాకైతే నెక్లెస్ కంటే కూడా ఈ హారం అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ దీని కాస్ట్ కూడా అరౌండ్ ఎంతో ఉండింది, బట్ నాకు ఐడియా లేదు. కానీ ఒకసారి మీకు ఎవరికైనా ఏమైనా నచ్చితే యూ కెన్ గో అండ్ ఈ వీడియో చూపించినా లేకుంటే స్క్రీన్ షాట్ తీసి ఫోటో చూపించినా వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తారు అక్కడ. ఇవే చాంద్ బాలీస్ పెద్దగా వచ్చాయి అండ్ చాలా బాగున్నాయి అనమాట. ఇంక ఇవి వచ్చేసి మనకు నక్లీస్లో అనమాట. నక్లీస్కి ఇయర్ రింగ్స్ ఏదో సెట్ తీసుకున్నామంటే ఏదో ఒక ఇయర్ రింగ్స్ తీసుకుంటే సరిపోతుంది కదా అనిపించింది. నెక్స్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ అయితే చూశాను. ఇది చూస్తున్నారు కదా, ఇది అరౌండ్ 50 lakhs ఉంటుందండి కాస్ట్. ఇంకా మొత్తం మెడంతా నిండిపోయింది. అంటే నాకంత బాగుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే నా ఫేస్ చిన్నగా అయిపోయింది ఆ నెక్లెస్ ముందు. అండ్ ఇది మొత్తం అంతా కూడా వేసుకొని ట్రై చేస్తున్నాను అనమాట ఈ సీజెట్స్ది. సో ఇక్కడ కూడా అంతే, నాకు నెక్లెస్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది అనిపించింది. ఈ లాంగ్ హారం అనేది ఏదో ఒకటి వేస్తే బాగుంటుందేమో అనిపించింది, రెండు కాకోకుండా. మీరేమంటారు, బాగుందా లేదా అది కూడా చెప్పండి, ఎందుకంటే నా నెక్స్ట్ ఆప్షన్ ఇదే అనమాట, సెకండ్ ఆప్షన్. ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్తే, సో దట్ నేను అనలైజ్ చేసుకుంటాను నాకు ఏది బాగుంది ఏంటి అని చెప్పి. నాకు తెలిసి ఈ కమ్మలు కూడా నాకు పెద్దగానే కనిపిస్తున్నట్టున్నాయి నా ఫేస్కి. ఆ రోజు నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి, నాకు ఎందుకు ఇప్పుడు చూస్తుంటే ఎందుకు ఇంత డల్గా ఉంది నా ఫేస్ అనిపిస్తుంది. అండ్ నేను చెప్పిన 50 lakhs నెక్లెస్ ఇది యాక్చువల్లీ జాయిల్కోస్ యాడ్ పీస్, వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ యాడ్కి ఏదో వేశారు. ఆ పీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. చాలా బాగుంది కదా, అంటే వేసుకుంటే లెహెంగాస్లోకి అలా ఏమంటారు రిసెప్షన్ ఆ టైంకి అయితే బాగుంటుంది. బట్ 50 lakhs ఒక దాని మీద పెట్టాలంటే అది కొంచెం పెద్ద రిస్క్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అమౌంట్ మన పెట్టాలి కదా, సో అదే నవ్వుకుంటున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్, ఇది కొంచెం డిఫరెంట్ సెట్ అండి, దీని పేరు ఏదో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కావాల్సింది నేనైతే తీసేసుకున్నాను. ఏం తీసుకున్నాను అంటే బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ క్యారెట్ లైన్కి కూడా వెళ్ళినాను, అక్కడ డైమండ్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్, డైమండ్ బ్లాక్ బీడ్స్ జిఆర్టీలో తీసుకున్నాను. చెప్పాను కదా అక్కడ షూట్ చేయలేదు అని చెప్పి. ఇది మా చిన్న అక్క అయితే తీసుకుంది. దీని కాస్ట్ అరౌండ్ ఎంతో ఉన్నిందండి, 90,000 or 1 lakh అరౌండ్ అలా అయితే ఉంది. బట్ సింపుల్గా చాలా బాగుంది ఈ పెండెంట్, డైమండ్ పెండెంట్ అండ్ ఈ బ్లాక్ బీచ్ చైన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇవి క్యారెట్ లైన్ తీసుకున్నాను. ఇది కూడా డైమండ్ ఇయర్ రింగ్సే, చాలా బాగున్నాయి ఈ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ ఆ నెక్లెస్ సెట్ లాగైతే కాదులేండి, డిఫరెంటే, బట్ నేను అలా సెట్ చేశాను అనమాట. దీనికి సెట్ వచ్చింది ఈ నెక్లెస్కి, బట్ అవి చిన్నగా ఉన్నాయని చెప్పి ఇవైతే పర్చేస్ చేసినాము. అండ్ ఈ నెక్లెస్ కూడా క్యారెట్ లైన్లో తీసుకున్నాను. అండ్ జాయిల్కాస్లో నేను బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేశాను, లాస్ట్ వీడియో మీకు క్లియర్గా చూపించలేదు. ఇవి అరౌండ్ 26 grams అలా ఉన్నాయి, 2 బ్యాంగిల్స్ కూడా. ఇవన్నీ ఒకటే రోజు వెళ్ళి షాపింగ్ చేసినవే అండి, అందుకే నేను క్లిప్స్ అన్నీ కూడా కొన్ని తీసాను, ఆ కొన్ని అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి మీకు ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏవి బాగున్నాయి ఏంటి అని. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా అడగండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.